సింహాసనం 1986లో కృష్ణ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. పద్మాలయ స్టూడియోస్ పతాకంపై కృష్ణ నిర్మాతగా నిర్మించిన చిత్రం. పద్మాలయ సంస్థ తొలిసారిగా 70mm నిర్మించిన చిత్రం. ఈ చిత్రానికి బప్పి లహరి గారు సంగీతాన్ని అందించారు. మొదటి వారంలో 1.5 కోట్లు పైగా వసూలు చేసిన మొదటి చిత్రం ఇది. మొత్తం 4.5 కోట్లు వసూలు చేసింది. ఇది హైదరాబాద్లోని సింగిల్ థియేటర్లో అత్యధికంగా వసూలు చేసి సాధించిన మరో రికార్డును అధిగమించింది. మూవీలో కృష్ణ, జయప్రద, రాధ, మందాకిని, కైకాల సత్యనారాయణ, వహీదా రెహమాన్, కాంతారావు, అల్లు రామలింగయ్య, గిరిబాబు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎం ప్రభాకర్ రెడ్డి, అనురాధ, మన్నవ బాలయ్య ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాం. మూవీలో విక్రమసింహ, ఆదిత్యవర్ధన్గా పాత్రల్లో నటించిన కృష్ణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 15 నవంబర్ 2022లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 79 సంవత్సరములు. మూవీలో యువరాణి అలకనందాదేవి పాత్రలో నటించిన జయప్రద గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 63 సంవత్సరములు. మూవీలో జస్వంతి పాత్రలో నటించిన రాధా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 60 సంవత్సరములు. మూవీలో విషకన్య పాత్రలో నటించిన మందాకిని గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 62 సంవత్సరములు. మూవీలో రాజ్గురు పాత్రలో నటించిన కైకాల సత్యనారాయణ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 23 డిసెంబర్ 2022లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 87 సంవత్సరములు. మూవీలో దశార్ణ మహారాజు పాత్రలో నటించిన కాంతారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 మార్చ్ 2009లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 85 సంవత్సరములు. మూవీలో దశార్ణ మంత్రి పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 నవంబర్ 1997లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 62 సంవత్సరములు. మూవీలో అవంతి రాజ్య మంత్రి పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 26 జనవరి 2010లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 82 సంవత్సరములు. మూవీలో ఉగ్రరాహు పాత్రలో నటించిన గిరిబాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 82 సంవత్సరములు. మూవీలో దశార్ణ మాజీ మంత్రి పాత్రలో నటించిన మన్నవ బాలయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 9 ఏప్రిల్ 2022లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు.
ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 92 సంవత్సరములు. మూవీలో అవంతి రాజమాత పాత్రలో నటించిన వహీదా రెహమాన్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 87 సంవత్సరములు. మూవీలో డాన్సర్ పాత్రలో నటించిన అనురాధ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 62 సంవత్సరములు. మూవీలో రాజ్య సైనికుడి పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో కుక్కుటేశ్వరరావు పాత్రలో నటించిన అంజద్ ఖాన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 27 జూలై 1992లో ముంబైలో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 51 సంవత్సరములు. మూవీలో కపోల స్ఫోట పాత్రలో నటించిన త్యాగరాజు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 24 ఫిబ్రవరి 1991లో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 50 సంవత్సరములు. మూవీలో కాలభైరవ్ పాత్రలో నటించిన ప్రవీణ్ కుమార్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు. ఆయన 7 ఫిబ్రవరి 2022లో న్యూఢిల్లీలో స్వర్గస్థులైనారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 74 సంవత్సరములు.